జై శ్రీరామ్. టుడే డేట్ 28 మార్చ్. ఇవాళ 2 ట్రేడ్స్ తీసుకున్న, 2 స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయింది. ఇవాళ చేసిన మిస్టేక్ అంటే అది మిస్టేక్ అని చెప్పలేను. అయితే ఇది ఒకసారి మనం చూస్తే, మనం నిన్నటి ట్రేడ్కి ఒకసారి వెళ్తే ఎస్టర్డేకి మనకు నిన్న ఇక్కడ హయ్యర్ లో అనేది ఇది ఫామ్ అయిన ఉండే. ఇక్కడ మార్కెట్ మనం ఇది చూసుకుంటే ఇక్కడ హయ్యర్ లో తర్వాత మార్కెట్ అనేది ఇక్కడ తర్వాత హయ్యర్ హై ఇక్కడ కన్సల్టేషన్ అయిపోయింది. ఇదంతా అయిపోయి మళ్ళీ ఇక్కడ సపోర్ట్ అనేది హయ్యర్ హై దగ్గర తీసుకొని తర్వాత డౌన్ ట్రెండ్ అయిపోయింది. కాకపోతే మనకి ఇక్కడ ఎక్కడ కూడా మనకి ఎంట్రీ పాయింట్ అనేది దొరకలేదు. ఇక్కడ ఎంట్రీ పాయింట్ అనేది దొరకకపోయేసరికి మనం ఏం చేసామంటే ఇక్కడ మనం ట్రెండ్ లైన్ని మనం తీసుకున్నాం. ఇక్కడ లైన్ దీన్ని తీసుకొని మనం ఇక్కడ సపోర్టింగ్ ఇక్కడికి వచ్చేసరికి మనం ఇక్కడ ఇది ఇట్లా సేల్ ఇక్కడ చేసి ఇది ఎస్టర్డే మనం చేసిన అంటే తీసుకోవాల్సింది. ఎందుకంటే మనకి ఇక్కడ ఎంట్రీ పాయింట్స్ అనేది మనకి ఇక్కడ దొరకలేవు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే నేను టైం ఫ్రేమ్స్ అనేది ఇవి ఎక్కువ యూజ్ చేసేసరికి నేను కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయి మార్కెట్ అది కూడా ఒకటి మిస్టేక్ అయిపోయింది నేను అది ఇక్కడ. అయితే మనది ఇక్కడ కూడా నిన్నట్లాగానే ఇక్కడ కూడా మనం చూస్తే ఇక్కడ కూడా నాకు ఇక్కడ 15 మినిట్స్లో ఇక్కడ మనం ఫస్ట్ డే టైం ఫ్రేమ్కి వెళ్దాము. డే టైం ఫ్రేమ్లో చూస్తే ఇక్కడ నిన్న డౌన్ ట్రెండ్ ఉండే మార్కెట్, నిన్న మొత్తం డౌన్ ట్రెండ్ ఉండే. తర్వాత ఇక్కడ సపోర్ట్ అనేది వచ్చింది. ఇక్కడ మనం చూస్తే ఇది ఇక్కడ ఇది సపోర్ట్ అనేది వచ్చింది. కాకపోతే నాకు అనిపించింది తర్వాత ఇది అప్ ట్రెండే ఉంటుంది, ఇది ఆల్రెడీ సపోర్ట్ ఇక్కడ వచ్చింది కదా, అప్ ట్రెండే ఉంటుంది అని చెప్పేసి నాకు అనిపించింది. కాకపోతే మార్కెట్ అనేది డౌన్ ట్రెండ్ ఉంది కదా. ఇప్పుడు 1 అవర్ టైం ఫ్రేమ్ చూసుకుంటే ఇక్కడ మార్కెట్ అనేది డౌన్ ట్రెండే ఉంది కంటిన్యూ. ఇక్కడ చూసుకుంటే ఇది నేను మార్కెట్ ఓపెన్ చేసినప్పుడు ఇది డౌన్ ట్రెండే ఉంది. ఇక్కడ ఈ లైన్ అనేది బ్రేక్అవుట్ చేయకుండానే డౌన్ ట్రెండ్ అవ్వకుండా వచ్చింది. 50 మినిట్స్ చూసుకున్నా అని కూడా ఇది మార్కెట్ అనేది డౌన్ ట్రెండే వచ్చింది. ఇక్కడ ఇదంతా చూస్తే ఇది మనకు డౌన్ ట్రెండే ఉంది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసేది హయ్యర్ లో, ఇక్కడ ఇది హయ్యర్ హై, తర్వాత ఇది హయ్యర్ లో, మళ్ళీ ఇది ఇక్కడ హయ్యర్ హై, తర్వాత ఇది హయ్యర్ లో ఇక్కడ, తర్వాత ఇది తర్వాత ఇది కన్సల్టేషన్, ఇట్లా కన్సల్టేషన్ అయిపోయి ఇక్కడ ఇది తర్వాత హయ్యర్ హై, తర్వాత హయ్యర్ లో వస్తుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేసిన. ఎందుకంటే లాస్ట్ డే మార్కెట్ ఇట్లానే ఉండే కదా, ఇది కూడా ఇప్పుడు ఇంతే ఉంటుందని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేసిన. నేను ఏం చేసిన అంటే ఇక్కడ తర్వాత 5 మినిట్ టైం ఫ్రేమ్లకు ఒకసారి వెళ్తే ఇక్కడ నాకు ఇక్కడ చూస్తే ఇది ఇక్కడ నేను అనేది ట్రేడ్ తీసుకున్నా కరెక్ట్. ఇక్కడ ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్ దగ్గరనే మనకి ఇక్కడ రిజెక్షన్ క్యాండిల్ అనేది ఏర్పడేసరికి నేను ఇక్కడ ట్రేడ్ తీసుకున్నా. ఓకే, ట్రేడ్ తీసుకున్నాం. కాకపోతే స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయింది. ఓకే, కాకపోతే నాకు ఇవాళ నాకు అది కన్ఫర్మేషన్ అనేది నేను చేసుకోలేకపోయాను. ఎందుకంటే ఇది ఇప్పుడు ఇక్కడ ఇది బ్రేక్అవుట్ చేసింది కదా ఈ ట్రెండ్ లైన్ని. కాకపోతే ఇది సపోర్ట్ అనేది హయ్యర్ హైని ఇది బ్రేక్అవుట్ చేయలేదు. ఇక్కడ మనం చూస్తే ఇక్కడ హయ్యర్ హై అనేది ఇది ఫామ్ అయింది ఉంది కదా. ఎప్పుడైతే దీని హయ్యర్ హై ఇది బ్రేక్అవుట్ అవుతుందో తర్వాత మనం ఇది అప్ ట్రెండ్ ఉన్నదని చెప్పేసి మనం బుల్లిష్ ట్రెండ్కి వెళ్ళాలి. కాకపోతే ఇది ఇక్కడ ఏమైంది, ఇక్కడ డౌన్ ట్రెండ్ అయింది. తర్వాత మనం ఇది 5 మినిట్లలో బిగ్ రిజెక్షన్ వచ్చింది. ఇక్కడ ఈ హయ్యర్ హై లోపల ఇక్కడ బిగ్ రిజెక్షన్ వచ్చేవరకు నేను ఇక్కడ మళ్ళీ ఇంకో ట్రేడ్ తీసుకున్నా. కాకపోతే నాకు ఇక్కడ 2 డౌట్స్ ఉండే. ఒక డౌట్స్ ఏంటంటే ఇక్కడ దీన్ని బ్రేక్అవుట్ చేసింది కదా, ఇక్కడ హయ్యర్ హై ఫామ్. ఇప్పుడు మనకి ఎంట్రీ పాయింట్స్ ఎక్కడ లేవు కదా, మనం ఇప్పుడు ఇది ట్రెండ్ లైన్ దీన్నే కదా మనం ఫాలో అవుతున్నాం. ఇప్పుడు ఇది ఇక్కడ బ్రేక్అవుట్ చేసింది కదా, బ్రేక్అవుట్ చేసిందంటే మనం ఇక్కడ బుల్లిష్ అనుకోవాలా అని చెప్పేసి నేను కన్ఫ్యూజన్లో ఉండే. బుల్లిష్ అని చెప్పేసి అనుకొని నేను ఆల్రెడీ నేను ఇక్కడ మార్కెట్ నేను ట్రెండ్ అయ్యేది ఇది ఒకటి దిదిలో చేసేద్దాం. నేను ఇక్కడ అనేది ఇది కూడా తీసేద్దాం. నేను ఇక్కడ ఆల్రెడీ నేను దీన్ని బ్రేక్అవుట్ చేసింది కదా, బ్రేక్అవుట్ చేసినాక నేను ఇక్కడ 15 మినిట్ టైం ఫ్రేమ్లకు ఒకసారి వెళ్తే నేను తర్వాత ఏం చేసినానంటే నేను ఇది ఇక్కడ ఎంట్రీ పాయింట్ తీసుకున్నాను. నేను ఇక్కడ ఎంట్రీ పాయింట్ ఈ ఏరియాలలో వస్తే నేను ఎంట్రీ పాయింట్ తీసుకుందాము అనే కన్ఫర్మేషన్లో నేను ఉన్నా. కాకపోతే నాకు ఇక్కడ బిగ్ ఆల్రెడీ ఇక్కడ చూస్తే ఇక్కడ 15 మినిట్స్లో బిగ్ రిజెక్షన్ వచ్చింది. తర్వాత ఇది కూడా ఈ బుల్లిష్ క్యాండిలే ఉండి తర్వాత ఇక్కడ ఉంటే నేను ఏమైనా బుల్లిష్ ట్రెండ్కి వెళ్తుంది కావచ్చు. కాకపోతే నాకు ఇక్కడ బిగ్ రిజెక్షన్ వచ్చేవరకల్లా
ఆల్రెడీ నేను అనుకున్నా ఈ ఎంట్రీ ఇక్కడికి వస్తే నేను ఎంట్రీ పాయింట్ తీసుకోవాలని చెప్పేసి. కాకపోతే మళ్ళీ ఇక్కడ నాకు ఇక్కడ రిజెక్షన్ అనేది బిగ్ రిజెక్షన్ వచ్చింది కాబట్టి తర్వాత నేను ఇక్కడ ఏం చేసిన అంటే నెక్స్ట్ సేల్ కూడా నేను ఇక్కడ తీసుకునేది. దీనికి కొంచెం పాయింట్లో నేను స్టాప్ లాస్ పెట్టేసి తర్వాత ఇది లో పాయింట్ ఉంది కదా, హయ్యర్ లో ఉంది కదా, ఇక్కడ వరకు నేను మార్కెట్ అనేది పెట్టుకున్నా. తర్వాత ఇది కన్సల్టేషన్ అయింది. ఇక్కడ డౌన్ ట్రెండ్ మంచిగా రిజెక్షన్ గట్టిగా రిజెక్షన్ అనేది బిగ్ క్యాండిల్స్ వచ్చినాయి. వచ్చేవరకల్లా మనం ఇక్కడ చూస్తే ఇక్కడ కూడా రిజెక్షన్ బిగ్ క్యాండిల్స్ వచ్చినాయి. ఈ బిగ్ వచ్చింది, డౌన్ ట్రెండ్ ఉంది, బిగ్ వచ్చింది, డౌన్ ట్రెండ్ ఉంది, బిగ్ వచ్చింది, డౌన్ ట్రెండ్ ఉంది. కాబట్టి ఇక్కడ కూడా బిగ్ రిజెక్షన్ క్యాండిల్స్ వచ్చినాయి కదా, ఇది కూడా ఈ మార్కెట్కి పోతుందనే ఉద్దేశంతో నేను ఇక్కడ ఎంట్రీ పాయింట్ ఉన్నది, ఇక్కడ బుల్లిష్ ఎంట్రీ పాయింట్ నేను ఇక్కడ అనుకున్నా కదా, నేను ఇది తీసుకుందాం అనుకున్నది, నేను దీన్ని తీసుకోలేదు. దీన్ని నేను ఏం చేసిన, దీన్ని నేను రిజెక్షన్ చేసిన, దీన్ని రిజెక్షన్ చేసిన. నేను ఇక్కడ ఎంట్రీ పాయింట్ అనేది తీసుకోవాలా. కాకపోతే ఇక్కడ 15 మినిట్స్కి తీసుకున్నా. కాకపోతే 5 మినిట్స్ ఒకసారి యూస్ చేయి. ఇక్కడ నాకు ఎంట్రీ పాయింట్ అనేది సరిగ్గా కన్ఫర్మేషన్ లేదు. కాకపోతే 3 మినిట్స్కి వెళ్తే బరాబర్ మనకు కన్ఫర్మేషన్ అనేది వస్తుండే. 3 మినిట్స్కి వెళ్తే మనకి ఇది హయ్యర్ ఇక్కడ ఫామ్ అయింది కదా, దీని దగ్గర అని చెప్పేసి అని ఈ ఏరియాలలో నేను ఇక్కడ డ్రా చేసుకొని పెట్టుకోవాల్సింది. ఇది ఫస్ట్ మనము 3 మినిట్స్ 5 మినిట్స్ ఆ టైం ఫ్రేమ్లో మనకు కన్ఫర్మేషన్ దొరకకపోతే అప్పుడు మనం 15 మినిట్స్ కానీ 13 మినిట్స్ కానీ వెళ్ళాలా. కాకపోతే నేను 3 మినిట్స్ 5 మినిట్స్ కన్ఫర్మేషన్ సరిగ్గా చూసుకోకుండా నేను డైరెక్ట్ 15 మినిట్స్ కన్ఫర్మేషన్ తీసుకున్నా. ఇక్కడ నేను ఎప్పుడైనా 15 మినిట్స్ కన్ఫర్మేషన్ తీసుకుంటే ఇక్కడ డబుల్ రిజెక్షన్ కోసం వెయిట్ చేయాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ట్రేడ్ ఒకవేళ ఇక్కడ నేను తీసుకున్నాను అనుకో, ఇది హయ్యర్లో ఉంది కదా, ఇక్కడ పాయింట్ దీన్ని రిజెక్షన్ ఇవ్వకుండా ఈ ఏరియా నుంచి అప్ ట్రెండ్ ఉంటుందని చెప్పేసి అనుకున్నా కదా, అప్పుడు నేను 2 క్యాండిల్స్ చూసుకోవాల్సి వస్తుంది. ఇది 15 మినిట్స్ అనేది బిగ్ టైం ఫ్రేమ్ కదా, అప్పుడు నేను ఇక్కడ 2 టైం ఫ్రేమ్ చూసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ ఇది ఆల్రెడీ ఇక్కడ దీన్ని టచ్ చేసింది, మార్కెట్ని ఇక్కడ రెస్పెక్ట్ చేసి అప్ ట్రెండ్ పోయింది, మళ్ళీ తర్వాత ఇది అయిపోయింది. అప్పుడు నేను ఇది ఎంట్రీ పాయింట్ అనేది ఇక్కడ తీసుకుంటుంటే, కాకపోతే ఇది ఇక్కడ స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోతుండే. ఇక్కడ దీనికి రిజెక్షన్ ఇక్కడ తీసుకుంటే ఇది స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోతుండే. ఇది 15 మినిట్స్ తీసుకున్నప్పుడు. కాకపోతే నేను ఇక్కడ 3 మినిట్స్ నేను చూసుకోలేను. ఆల్రెడీ నాకు 3 మినిట్స్లోకి వెళ్తే మనం ఒకసారి మనం 3 మినిట్స్కి వెళ్తే మనకి ఇక్కడ రిజెక్షన్స్ అనేవి వచ్చినాయి. కాకపోతే ఇవాళ నేను ఒకవేళ రూల్స్ ప్రకారం వెళ్ళినాను కూడా నాకు ఇవాళ స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోతుంది కావచ్చు. ఎందుకంటే ఇక్కడ గ్యాప్ అప్ క్యాండిల్ ఉంది, ఇక్కడ కూడా గ్యాప్ అప్ క్యాండిల్ అనేది ఉంది. ఒకవేళ నేను ట్రేడ్ ఇక్కడన్నా తీసుకుంటుంటే 3 మినిట్స్కి వెళ్ళాను, నేను ఇక్కడన్నా 1 మినిట్ టైం ఫ్రేమ్లో కన్ఫర్మేషన్ చూసుకొని ఒకవేళ 1 మినిట్ టైం ఫ్రేమ్ ఇక్కడ మనం చూసుకుంటే ఆ 1 మినిట్లలో ఇక్కడ మనం 1 మినిట్లో తీసుకున్నా అని ఇక్కడ చూస్తే ఇది రిజెక్షన్ క్యాండిల్ వచ్చింది కదా, నేను ఇక్కడ ప్రీవియస్ డేలో నేను 1 మినిట్లోనే ఎంట్రీ తీసుకున్నా కాబట్టి ఇక్కడనే నేను ఎంట్రీ అనేది తీసుకుంటుంటే ఇక్కడ దీనికి కొంచెం దీనికి కొంచెం ఇక్కడ తీసుకొని తర్వాత నేను ఇట్లా పెట్టుకుంటుండే. తర్వాత మళ్ళీ 3 మినిట్స్ 5 మినిట్స్లోకి వెళ్ళి దీన్ని కన్ఫర్మేషన్గా నేను ఇక్కడ ఇది డ్రా చేసుకొని పెట్టుకుంటుంటే, కాకపోతే ఇక్కడ కూడా నాది ఇవాళ స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోతుండే రూల్స్ ప్రకారం తీసుకుంటే. కాకపోతే ఇవాళ మార్కెట్ అనేది లో టైం ఫ్రేమ్ అంటే లో క్వాలిటీ ఉంది కాబట్టి నేను ఇది లో క్వాలిటీలు ఉన్నప్పుడు మనం ఒకసారి 15 మినిట్స్లోకి వెళ్తే ఇది కరెక్ట్ అవుతుండేనేమో. ఇది 15 మినిట్స్లోకి వెళ్తే ఇక్కడ రిజెక్షన్ వస్తే ఇది ఇక్కడ తీసుకుంటే ఒకవేళ అవుతుండేనేమో. కాకపోతే ఆల్రెడీ ఇక్కడ 2 రిజెక్షన్ క్యాండిల్ వచ్చినాయి కాబట్టి మనం ఇక్కడనే తీసుకుంటుంటాం ఎంట్రీ పాయింట్. అయినా అనేది స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయింది. ఎప్పుడు 15 మినిట్స్ తీసుకున్నాం కాబట్టి. అదే మనం ఒకవేళ 3 మినిట్స్లోకి వెళ్ళి చూస్తే ఇక్కడ 3 మినిట్స్లోకి వెళ్ళి చూస్తే ఇక్కడ బుల్లిష్ క్యాండిల్ ఉంది, ఇక్కడ ఇది బుల్లిష్ క్యాండిల్ ఉంది, సెకండ్ క్యాండిల్ దగ్గర అప్ ఉంది, ఇక్కడ ఇది బుల్లిష్ క్యాండిల్ అనేది ఉంది, ఇక్కడ ఇది బుల్లిష్ క్యాండిల్ అని ఉంది, సెకండ్ క్యాండిల్ నుంచి రిజెక్షన్ అయింది. తర్వాత ఇది బుల్లిష్ క్యాండిల్ ఉంది, ఇక్కడ సెకండ్ క్యాండిల్ ఇక్కడ ఉంది కదా, అప్పుడు మనం ఇక్కడ డ్రా చేసుకున్నాం కదా లా చేసుకున్నాక అప్పుడు మనం ఇక్కడ ఎంట్రీ పైన తీసుకుంటే బరాబర్ ఇవాళ దీనికి కింద మనం తీసుకుంటుంటే సేలు. ఇది చూసుకుంటే కన్సల్టేషన్ బాగా ఇవాళ కన్సల్టేషన్ అనేది మా మార్కెట్
లో క్వాలిటీ ఉంది ఇక్కడ మార్కెట్ అనేది మొత్తం ఇవాళ. కాకపోతే ఇది చూసుకుంటే మనది ఇవాళ ఎంట్రీ అనేది అయిపోతుండే. ఇది ఇవాళ టార్గెట్ అనేది మనకి హిట్ అయిపోతుండే. కాకపోతే నేను హయ్యర్ టైం ఫ్రేమ్లో చూసుకునే వరకల్లా ఇవాళ 2 స్టాప్ లాస్ అనేది 2 అనేది హిట్ అయిపోయినాయి. లేకపోతే ఇది ఫస్ట్ క్యాండిల్ ఇది కన్ఫర్మ్, ఇది ఫస్ట్ ట్రేడ్ అనేది కన్ఫర్మ్, ఇది అనేది ట్రేడ్ అనేది కన్ఫర్మ్, ఇది తీసుకున్నాడే. ఇది ఫస్ట్ క్యాండిల్ మిస్టేక్ ఏం లేదు. ఈ ట్రేడ్ అనేది ఫాలో అవుతుంది కాబట్టి ఇక్కడ రిజెక్షన్ వచ్చింది కాబట్టి ఇది కంపల్సరీ తీసుకున్నాడే. కాకపోతే సెకండ్ అనేది నాకు ఇక్కడ కన్ఫ్యూజ్ అయిపోయింది. నేను ఆల్రెడీ ఇక్కడ డ్రా చేసుకున్నా, ఒకవేళ ఇది డ్రా చేసుకున్నా అని ఎంట్రీ అయినా అని కూడా నాది స్టాప్ లాస్ హిట్ అయిపోతుండే. ఇది ఇక్కడ మనం ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ తీసుకున్నాం కాబట్టి ఇది కూడా స్టాప్ లాస్. ఇక్కడ బిగ్ రిజెక్షన్ వచ్చింది కాబట్టి ఇక్కడ పెట్టుకున్నా అని దీన్ని కొంచెం పైన పెట్టుకున్నా. ఇక్కడ ఇది కూడా చూస్తే రిజెక్షన్ ఆల్మోస్ట్ దిస్ వన్ స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకున్నా. ఆల్మోస్ట్ స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోతుండే ఇక్కడ మనం చూస్తే ఇది. కాకపోతే ఇక్కడ మళ్ళా ఇది ఇక్కడ నేను ఇది హై ఇక్కడ మనం ఇది చూసుకుంటే ఒకసారి మనం ఇది ఒకసారి ఇక్కడ మనం చూసుకుంటే ఆల్మోస్ట్ దీన్ని హిట్ అయిపోయింది. తర్వాత ఇది హయ్యర్లో ఉంది కదా, ఇక్కడ వరకు నేను మార్కెట్ పెట్టుకున్నా. కాకపోతే ఇది కన్సల్టేషన్ అయింది. ఇక్కడ స్టాప్ లాస్ అనేది హిట్ అయింది. ఇవాళ ఇప్పుడు నేను 6 to 3 అని అంటే 6 to 6 అవర్ ప్లస్ 3 అవర్ ఈ ట్రేడ్ కోసం నేను ఇవాళ కేటాయించిన అవర్స్ 9 అవర్స్ ట్రేడింగ్లో కూర్చుంటే నాకు ఇవాళ $4 మైనస్లో ఉంది. ఇవాళ చేసిన మిస్టేక్స్ అంటే ఏమీ లేదనిపించింది నాకు. ఇలా మిస్టేక్స్ ఇది కరెక్టే, ఇది ఇక్కడ ఎంట్రీ పాయింట్ కరెక్టే. కాకపోతే నాది ఇక్కడ అయితే మనం ఇప్పుడు నెక్స్ట్ మనం రూల్స్ మనం ఇక్కడ నేను చేసిన నెక్స్ట్ చేసేది ఏంటంటే ఇక్కడ ఎప్పుడైతే ఈ లైన్ బ్రేక్అవుట్ చేసిందో కంపల్సరీ తర్వాత ఇది బుల్లిష్ ట్రెండ్ అని చెప్పేసి అనుకోవాలి. ఈ లెక్క ప్రకారం ఇప్పుడు మనం చూస్తే ఇది ఇవాళ తీసుకున్న ట్రేడు డే 19 ఇవాళ డే 19లో $1.81 తోటి ట్రై చేసిన. అది 20 ఎబోవ్ దాకా అయిపోయి అది రిజెక్షన్ అయిపోయింది. అది బ్లాక్ అకౌంట్ ఇదైపోయింది, నిల్ అయిపోయింది. తర్వాత మళ్ళీ $9 తోటి మళ్ళీ యాడ్ చేసి మళ్ళీ ట్రేడ్ చేసిన. అది 2 days లోపలనే అయిపోయింది. మళ్ళీ తర్వాత మళ్ళీ $9 తోటి మళ్ళీ ట్రేడ్ చేసిన. ఇప్పుడు $6కే ఉంది. 3 సార్లు $1.81 $9 మొత్తము 9 + 9 18 ప్లస్ దిస్ వన్ అంటే $20 తోటి ట్రేడ్ చేస్తే ఇవాళ 19 days అయినా అని నా దగ్గర ఓన్లీ $6 ఉంది. కాకపోతే కన్సిస్టెన్సీ ఫాలో అవుదాం అనుకుంటున్నా, ఫాలో అవుతున్నా, ట్రేడ్ చేస్తూనే ఉన్నా. ఇది నాకు ప్లస్ పాయింటే ఉంది. ఇది నాకు నాకు అర్థమవుతుంది నేను ఏంది అని చెప్పేసి అని. చూద్దాం మళ్ళీ నెక్స్ట్ డే చూద్దాం ట్రేడు నెక్స్ట్ డే ఏ రకంగా ఉంటుందో చూసి మళ్ళా అప్డేట్ అనేది ఇద్దాం. తర్వాత నాకు ఇక్కడ మళ్ళీ ఇంకోటి చూస్తే ఇక్కడ ఇది అయిపోయింది కదా. ఇప్పుడు ఇక్కడ మనం ఏం అనుకోవాలి, ఇది హయ్యర్లో అనేది ఫామ్ అవుతున్నట్టు. ఇక్కడ ఇది చూస్తే ఇది ఫస్ట్ దీన్ని తీసేద్దాం. ఫస్ట్ దీన్ని తీసేస్తే నాకు ఇక్కడ మనం చూస్తే ఇక్కడ ఒకవేళ ఇది తీసేస్తే ఇక్కడ ఎంట్రీ పాయింట్ తీసుకుంటే నాకు ఇక్కడ ఇంకొక ఎంట్రీ పాయింట్ కూడా వచ్చింది. చూద్దాం ఒకసారి. ఇక్కడ ఇది ఇప్పుడు మనకి ఇక్కడ ఏంది, ఇక్కడ హయ్యర్లో ఫామ్ అనేది అవుతుంది. ఇక్కడ మనం చూస్తే ఇది వచ్చింది. ఇక్కడ హయ్యర్లో తర్వాత దీన్ని హయ్యర్ హైని బ్రేక్అవుట్ చేసింది. ఇక్కడ వరకు వచ్చింది అంటే దీన్ని అప్ ట్రెండ్ అయిపోయినాక తర్వాత ఇక్కడ రిజెక్షన్ వచ్చింది కాబట్టి రిజెక్షన్ దగ్గర క్యాండిల్ వచ్చింది. తర్వాత ఇది ఇక్కడ సపోర్ట్ తీసుకున్నది. తర్వాత ఇది హయ్యర్లో ఫామ్ అయిపోయింది. తర్వాత నెక్స్ట్ హయ్యర్ హై, ఓకేనా. తర్వాత హయ్యర్ హై అనేది ఇక్కడ అయింది కదా. ఇప్పుడు హయ్యర్ హై అయినాక తర్వాత మనం ఇక్కడ ఒక చూసుకుంటే 15 minutesలో మనకి ఇక్కడ ఫస్ట్ 3 minutesలో చూసుకున్నాం. 3 minutesలో ఒకసారి మనం ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మనకి ఎంట్రీ పాయింట్ అనేది లేదు. ఆల్రెడీ కంటిన్యూగా మార్కెట్ అనేది మొత్తము
ఫిల్ చేసుకుంటానే వెళ్ళింది మార్కెట్ని. ఇక్కడ కూడా మనకి ఇక్కడ ఎంట్రీ పాయింట్ అనేది మనకి ఇక్కడ 3 మినిట్స్లో మనకు రాలేదు. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ వచ్చింది. ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ ఉంది. ఇక్కడ 3 మినిట్స్లలో కన్ఫర్మేషన్ ఇక్కడ ఏరియాలలో ఇక్కడ ఇది ఉంది. ఇది 3 మినిట్స్ అనుకో. ఒకవేళ 5 మినిట్స్లో చూసుకుంటే 5 మినిట్స్లో ఇక్కడ ఉంది ఎంట్రీ పాయింట్ అనేది. ఇక్కడ ఉంది. ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ ఉంది ఎంట్రీ పాయింట్, దీనికి హైయర్ దీనికి లోకి. ఇక్కడ 15 మినిట్స్లో చూసుకుంటే ఇది ఇక్కడనే ఉంది. 15 మినిట్లో చూసుకున్నానికి కూడా ఇక్కడనే ఉంది. ఇక్కడ నుంచి మనం ఇక్కడ చూసుకుంటే ఆల్రెడీ ఇది ఇక్కడ ఫిల్అప్ చేసింది ఈ ఏరియాని. ఇది 15 మినిట్స్లలో ఇక్కడ చూసుకుంటే ఇది ఆల్రెడీ ఇక్కడ ఫిల్అప్ చేసింది. ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ వచ్చేసింది, హయ్యర్ హై అయింది. తర్వాత దీన్ని ఇక్కడ ఫిల్అప్ చేసేసింది. ఇక్కడ ఫిల్అప్ చేసేసి మళ్ళీ ఇక్కడ అయిపోయింది. తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఆల్రెడీ ఇది ఫిల్అప్ చేసింది కాబట్టి నెక్స్ట్ దీని అప్ ట్రెండే ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం ఇక్కడ ఒకవేళ ఇక్కడ మనకి ఇక్కడ ఎంట్రీ పాయింట్ ఒకవేళ తీసుకొని ఉంటే ఇవాళ మనం ఇప్పుడు 2 ట్రేడ్. ఒకవేళ నేను ఇది స్టాప్ లాస్ అనేది ఇటు కాకపోతే నేను మళ్ళీ ఇంకొక ఎంట్రీ పాయింట్ అనేది తీసుకోవాల్సింది. ఇప్పుడు ఇక్కడ ఈ ఏరియాలల్లో ఇక్కడ మనం ఇవి తర్వాత ఇవి తీసేస్తే ఇక్కడ ఈ ఏరియాలలో నేను ఇంకొక ఎంట్రీ పాయింట్ అనేది తీసుకుంటుండే. ఇక్కడ డబుల్ టాప్ ఆల్రెడీ ఇక్కడ బులిష్ క్యాండిల్ వచ్చింది కాబట్టి దీని కింద కొంచెం స్టాప్ లాస్ పెట్టేసి తర్వాత టార్గెట్ ఇక్కడ ఈ ఏరియాలలో ఇది పెట్టినా అని ఇప్పుడు నాకు ఇక్కడ 2 ట్రేడ్స్ అనేది సక్సెస్ఫుల్ అయిపోతుండే. ఇక్కడ ఒక 7-8 అవర్స్ బ్యాక్ తీసుకున్న ట్రేడ్ ఇది టార్గెట్ హిట్ అయిపోతుండే. తర్వాత ఇక్కడ రూల్స్ ప్రకారం హయ్యర్ లో ఫామ్ అవుతుంది కాబట్టి హయ్యర్ లో దగ్గర ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇది కూడా టార్గెట్ అనేది హిట్ అవుతుండే. కాకపోతే ఆల్రెడీ నేను ఇక్కడ 2 ట్రేడ్స్ ఉన్నాయి. ఇక్కడనే స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయింది కాబట్టి నేను ట్రేడ్ చేయలేదు. ఇక్కడ ఇవి అయిపోయింది కాబట్టి ఇవన్నీ నేను ట్రేడ్ ఇది ఆల్రెడీ పెట్టుకున్నా. ఇక్కడ నేను ట్రేడ్ చేసిన కాబట్టి ఇక్కడ దీనికి కొంచెం ఇక్కడ పెట్టిన ఆల్మోస్ట్ దీని స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయింది. ఇక్కడ ఇది ఇట్లా పెట్టినా కాబట్టి ఇది కన్సల్టేషన్ అయ్యి స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయింది. ఇది ఇవాళ డే 90 డే ఛాలెంజ్. చూద్దాం ఎక్కడి వరకు వెళ్తుందో. ఓకే, మళ్ళీ రేపు కలుద్దాం. ట్రేడింగ్ ఇట్లా ఉంటుంది ఏందని చెప్పేసి రేపు మార్కెట్ మనకి ఇస్తుందా మన నుంచి తీసుకుంటుందా అని మళ్ళీ ఒకసారి రేపు చూద్దాం. ఓకే, జై హింద్.